పవర్ సిస్టంలో మీడియం ట్రాన్స్మిషన్ లైన్ పై మెథడ్ చూద్దాం. ఇక్కడ కొంచెం హెవీ క్యాల్కులేషన్ ఉంటుంది. యూ మస్ట్ బీ స్పీడ్ ఎట్ క్యాల్కులేటర్ ఆపరేషన్. సి మీడియం ట్రాన్స్మిషన్ లైన్ వెంటనే నువ్వు మైండ్లోకి రావాల్సింది పై మెథడ్ కదా. టీ మెథడ్ వేరు, పై మెథడ్ వేరు. పై మెథడ్ అన్నాడంటే ఇంకోటి ఉన్నదని అర్థం. ఇది సెండింగ్, ఇది రిసీవింగ్ లోడ్, ఇది విఆర్, ఇది ఐఆర్, ఇది IC1 కెపాసిటెన్స్ కదా. పై మెథడ్లో టోటల్ కెపాసిటెన్స్ని బై 2 చేస్తాం. అడ్మిటెన్స్ YC/2, ఇది RL XL, టోటల్గా ఇది ZL. సో ఇది లైన్ ఇంపిడెన్స్, ఇది కెపాసిటెన్స్, కెపాసిటివ్ ఇండక్టెన్స్. సో దిస్ ఈజ్ IL. ఇక్కడికి వచ్చేసరికి ఇది విఆర్, ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా విఆర్ఏ ఉంటుంది. సో ఐఆర్ నార్మల్గా లోడ్ పారామీటర్స్ ఇచ్చేస్తాడు కాబట్టి ఐఆర్ వస్తుంది. ఐఆర్ నుంచి విఆర్ ఇస్తాడు, లోడ్ ఇస్తాడు, ఎట్ వాట్ పవర్ ఫ్యాక్టర్ అనేది కూడా ఇస్తాడు. అది ల్యాగ్గా లీడ్ అనేది జస్ట్ మైండ్లో రిజిస్టర్ అవ్వాలి. ఐఆర్, ఈ ఐఆర్ వచ్చిన తర్వాత విఆర్ ఇక్కడ సేమ్ కాబట్టి, ఎందుకంటే ప్యారలల్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా IC1 వచ్చేస్తుంది. IC1 ప్లస్ ఐఆర్ బికమ్స్ IL. దిస్ ఇస్ వెక్టార్ సమ్. చూసుకోండి, ఈవెన్ కరెంట్ ఈజ్ నాట్ ఏ వెక్టార్, బట్ ద ప్రాపర్టీ ఫండమెంటల్ వాడతాం. ఓకేనా. ఐఆర్ ప్లస్ IC1 ఈజ్ ఈక్వల్ టు IL. వన్స్ IL వచ్చిన తర్వాత యూ కెన్ ఫైండ్ ద డ్రాప్ ఇన్ దిస్, దట్ ఈస్ ZL IL. IL ఇక్కడ డ్రాప్ వచ్చిన తర్వాత ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి, సో యూ గెట్ దిస్ ఎస్ దిస్ వన్ ప్లస్ దిస్, this drop plus this VR becomes this VS. After getting VS, so what is VS? The voltage across the half of the admittance. So you'll get IC2. ఎప్పుడైతే IC2 వచ్చిందో IC2 plus IL becomes IS. సెండింగ్ అండ్ వోల్టేజ్ వచ్చేసింది. ఇక్కడ IR అంటే రిసీవింగ్ అండ్ వోల్టేజ్, IS అంటే చెప్పడం చాలా ఈజీ, బట్ క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువగా క్యాల్కులేటర్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి క్యాల్కులేటర్ ఆపరేషన్ స్పీడ్గా ఉండాలి. దాన్ని నువ్వు పేపర్ మీద పెట్టినప్పుడు యాక్యురేట్గా ఉండాలి. ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు కూడా వెక్టార్ టు రెక్టాంగులర్ టు పాలర్, పాలర్ టు రెక్టాంగిల్, స్పీడ్గా కన్వర్షన్ కూడా నువ్వు క్యాల్కులేటర్ ఆపరేషన్ నేర్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ 3-phase ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్. ఏ 3-phase ట్రాన్స్మిషన్ లైన్ 100 km లాంగ్ డెలివర్స్ 40 MW ఆఫ్ పవర్ టు ఎ లోడ్ ఎట్ 110 kV ఎట్ 0.85 pf ల్యాగ్. 0.8 అంటే cos theta is 0.8, then you get sin theta, that is 0.8 అనుకో 0.6, రెండింటికి రిలేషన్. బట్ ఇక్కడ 0.85 ఇచ్చాడు కాబట్టి యూ మస్ట్ గో ఫర్ క్యాల్కులేటర్ ఆపరేషన్. నౌ అగైన్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఆఫ్ ద లైన్ కండక్టర్ ఆర్ 0.5 ohm, 0.3 ohm and 0.5 ohm km/phase, while capacitive admittance is 2.5 into 10⁻⁻⁶ mho per km/phase. ఓమ్కి మోకి ఐడియా ఉంది కదా. Now determine the sending end voltage, sending end current and efficiency of the transmission line. Use nominal pi. నామినల్ T అయితే T వాడతాం, పై అయితే పై వాడతాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎంత అంటే ఇది టీకి అయితే ఇది /2 అవుద్ది, ఇది లంసంగా మధ్యలో ఉంటుంది అంతే. సో దానికి ప్రాబ్లం వచ్చినప్పుడు అది చేద్దాం. ఇక్కడ వెరీ పర్టికులర్గా చిన్న మిస్టేక్ చేస్తారు ఎక్కడంటే డైరెక్ట్గా ఇది RL తీసేసుకుంటారు, ఇదేమో XL తీసేసుకుంటారు. బట్ సి దిస్ ఈజ్ పెర్ కిలోమీటర్, దట్ మీన్స్ ఒక కిలోమీటర్కి 0.3 ohm ఒక ఫేజ్కి. ఓకే, నౌ వాట్ ఈజ్ ద టోటల్ లైన్ రెసిస్టెన్స్, టోటల్ లైన్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఇంటూ 100 km కాబట్టి ఎంత కిలోమీటర్ దూరం అయితే అంత కిలోమీటర్తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ దిస్
lumped RL and XL. Now we go for the problem. ఇక్కడ ఏమి ఇచ్చాడో రాసుకోవాలి ఫస్ట్. టక్క చాలా స్పీడ్గా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి. ప్రాబ్లంలో అది మీకు లెక్క ఫైనల్గా చేసిన తర్వాత ఆన్సర్ వస్తే కానీ మార్కులు ఇవ్వరు, ష్యూర్. అంటే నీ యాక్యురసీ ఉండాలి, నీ స్పీడ్ ఉండాలి. ఇది ప్రాబ్లం కొంచెం లెందీగా ఉంటుంది, కానీ బై ప్రాక్టీస్ యూ విల్ ఫినిష్ ఇట్ ఇన్ 15 minutes. ఓకే, సి వాడిచ్చింది 3 phase. ఇంకొక విషయం, ఇక్కడ ఒకటి విషయం మీకు చెప్పాలి. ఇట్స్ ఎ 3 phase లైన్, 100 kilometers, 40 megawatt, 110 kilovolt, megawatt, 0.8 pf lag. ఇది పర్టికులర్గా ఉండాలి. ఇక్కడ నీకు 3 phase ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ నువ్వు కనుక్కున్నప్పుడు పెర్ ఫేస్ అక్కర్లేదు, ఎందుకంటే వాడు ఇచ్చిందే పెర్ ఫేస్. యూ నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. పెర్ ఫేస్ నువ్వు కనుక్కోవాల్సింది ఎక్కడంటే 3 phase 110 volt kV, 110 kV, 3 phase 110 kV. యూవీఆర్ ఎప్పుడునూ 3 phase ఇచ్చిన సింగిల్ ఫేస్కి క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం 3 phaseకి పెడతాం. అయితే ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్డ్ లోడ్ అని అనుకోవాలి, ఎందుకంటే పెద్ద పారామీటర్ కదా. సో నౌ ఇక్కడ స్మాల్ ఆర్ వేసానంటే లైన్ పెర్ కిలోమీటర్ పెర్ ఫేస్, 0.3 XL, 0.5 ohm kilometer phase YC. అడ్మిటెన్స్, కెపాసిటీ అడ్మిటెన్స్ 2.5 × 10⁻⁶ mho kilometer phase. వాట్ ఈస్ విఎస్ వాడు అడిగింది కూడా రాసుకోవాలి. వాట్ ఈస్ విఎస్, వాట్ ఈస్ ఐఎస్, వాట్ ఈస్ ఎఫిషియన్సీ. పై మెథడ్కి వచ్చేసరికి నీకు ఆర్ వెదర్ ఇట్ ఈస్ పై ఆర్ టీ, సి విఆర్ అంటే రిసీవింగ్ ఎండ్లో లైన్ టు లైన్ వోల్టేజ్ కదా, 110 kV. మనకి ఫేస్ టు ఫేస్ వోల్టేజ్ కావాలి, లైన్ టు ఫేజ్ వోల్టేజ్ కావాలి. అంటే ఒక లైన్ నుంచి న్యూట్రల్కి ఎంత అని. సో 3 phase కాబట్టి నార్మల్గా స్టార్లోనే మనం ఆ లైన్ని అంటే ఈ లైన్ కదా, సింగిల్ లైన్ వోల్టేజ్ టు గ్రౌండ్ ఎప్పుడు చూస్తాం, ఆర్ గ్రౌండ్ చూసినప్పుడు 110/√3 వేస్తాం. ఓకే, పర్ ఫేజ్ వాల్యూ లైన్ టు లైన్ అయితే 110 kV, పర్ ఫేజ్ వాల్యూ అయితే 110/√3. సో దిస్ బికమ్స్ 110 kV/√3 అంటే ఇది. దాన్ని వోల్ట్లోకి మార్చుకుని into 1000. నౌ వాట్ ఈస్ ఆర్, వాట్ ఈస్ ఎక్సెల్ అంటే దిస్ ఈజ్ ఫర్ పెర్ కిలోమీటర్, బట్ ద లెంత్ ఆఫ్ ద లైన్ ఈస్ 100 km. సో 0.3 × 100 becomes 30, 0.5 × 100 50, 2.5 × 10⁻⁶ × 100 2.5 × 10⁻⁴ mho. సో మనకి ఇది డిస్ట్రిబ్యూటెడ్, మనం బోత్ ఎండ్స్ షేర్ చేస్తున్నాం కాబట్టి YC/2. ఇక్కడ కదా, ఇక్కడ ఒకటి కదా, అందులోనే ఉన్న దాంట్లోనే 50% ఒక దగ్గర, 50% ఒక దగ్గర. ఇది ఇక్కడ వేసాను చూడండి. నో హౌ డు యూ గెట్ ఆర్ఎల్, ఇది ఐఆర్. రిసీవింగ్ ఎండ్లో కరెంట్ ఎంత అంటే చూడండి, 3 phase పవర్ P = √3 VL/IL cos π కదా, ఐఆర్ కావాలి కాబట్టి PL/√3 VL cos π ఆర్ VR రిసీవింగ్ ఎండ్. ఎస్, రిసీవింగ్ ఎండ్. సో నౌ దిస్ బికమ్స్, ఇలా వేస్తే 247 ఆంపియర్. ఇక్కడ నీకు పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు, 0.5 ల్యాగ్ ఇచ్చాడు కాబట్టి cos πr ఈస్ 0.85, sin πr నువ్వు కనుక్కోవాలనుకుంటే 0.528. నో వాట్ ఈస్ πr అంటే 31.8 degrees. ఇక్కడ విఆర్ ఏమో ఇక్కడ చేశాను కదా పర్ ఫేస్, ఇది విఆర్ ఉంది, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఉంది, రిసీవింగ్ ఎండ్. వాట్ ఈస్ కరెంట్, ఇక్కడ కరెంట్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం ఇది. సో దీన్ని రెక్టాంగులర్ ఫామ్లో వేస్తే ఐఆర్ × cos πr మైనస్, బికాస్ దిస్ ఈస్ లాగింగ్ లోడ్, -j sin πr. దిస్ ఈస్ రెక్టాంగులర్ ఫామ్. అలా కాకుండా డైరెక్ట్గా దీనిలో వేద్దాం అనుకుంటే 247 at an angle -31.8, ఈ యాంగిల్ ఇక్కడ వేసాను. సో దిస్ ఈస్ పోలార్ రిప్రజెంటేషన్, దిస్ ఈజ్ రెక్టాంగులర్ రిప్రజెంటేషన్. సో ఈ పోలార్ రిప్రజెంటేషన్ ఎక్కడ వాడతాం, సో రెక్టాంగులర్ రిప్రజెంటేషన్ ఎక్కడ వాడతామో ఆ పెయిన్ మీకు చెప్తా. ఇక్కడ నవ్వు ఐఆర్ వచ్చింది, IC1 కావాలి. IC1 అంటే ఇది అడ్మిటెన్స్ కాబట్టి విఆర్ × YC/2. విఆర్ × YC అంటే ప్యూర్ కెపాసిటెన్స్ ఇక్కడ మనం వేసుకున్నాం కాబట్టి, ఇచ్చాడు కాబట్టి
జే ఎక్సీ అయితే మైనస్ సంథింగ్ వాల్యూ వస్తుంది, బట్ 1/xc, వైసీ ఈస్ 1/- కాబట్టి ఈ మైనస్ పైకి వస్తే ప్లస్ అవుద్ది. సో ఈ జేని ఎట్ యాంగిల్ 90 degrees వేసేయచ్చు ఇక్కడ, బట్ ఫర్దర్గా మనం వెళ్ళేటప్పుడు IC1 నిన్ను మనకి ఐఎల్ కావాలంటే IC1 ప్లస్ ఐఆర్ కాబట్టి దీన్ని ఇలాగే ఉంచుతాం. ఇక్కడ చూడండి జెడ్ఎల్ అది నేను అది పోలార్ రిప్రజెంటేషన్లో పెట్టుకున్నాను, తర్వాత దాని సంగతి చూద్దాం. ఐఎల్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ IC1. ఐఆర్ అంటే ఇది వచ్చింది, ఇదిగో రెక్టాంగులర్ ఫామ్లో పెట్టాను కదా, ఇది ప్లస్ IC1. సో దిస్ బికమ్స్ దిస్ మచ్. సో దీన్నేమో రెక్టాంగులర్ ఫామ్లోకి పెట్టుకున్నాను. విఎస్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ ILZ ఇక్కడ ఉపయోగపడుతుంది. విఆర్ అంటే దీనికి యాంగిల్ ఏం లేదు, ప్లస్ J0, ఎందుకంటే విఆర్ని మనం రిఫరెన్స్ తీసుకున్నాం, ఏదో ఒక దాన్ని ఐఆర్ని కానీ విఆర్ని కానీ రిఫరెన్స్ తీసుకోవాలి, బట్ నార్మల్గా సెండింగ్ ఎండ్లో విఆర్ని రిఫరెన్స్ తీసుకుంటాం. విఆర్ అంటే అక్కడ 0 అంటాం. సో విఆర్ ప్లస్ ILZ దీన్ని ఇలాగ మల్టిప్లై చేస్తే చూడండి A ప్లస్ JB ఇంటూ C ప్లస్ JD అంటాం. దీన్ని లెంతీ అవుతుంది కాబట్టి దీన్ని పోలార్ రిప్రజెంటేషను, దీన్ని పోలార్ రిప్రజెంటేషన్ ఇక్కడ వేసాను. సో ఫైనల్గా ఇది వచ్చింది. సో ఇది ప్లస్ అంటే ఇది రెక్టాంగులర్ ఫాము, ఇది పోలార్ ఫాము, రెండు యాడ్ చేయలేదు కాబట్టి దీన్నేమో డైరెక్ట్ నీకు క్యాలిక్యులేటర్ ఆప్షన్ ఉంటే డైరెక్ట్ మార్చుకో, ఎట్ యాంగిల్ 0 అవుతుంది ఇది. సో దీన్ని నేను రెక్టాంగులర్కి పెట్టుకున్నాను. రెక్టాంగులర్కి అయితే ఈజీగా యాడ్ చేయొచ్చు, ఎడిషన్లో రెక్టాంగిల్, మల్టిప్లికేషన్లో పోలార్ పెట్టుకుంటే బెటర్. సో ఫైనల్గా యుల్ గెట్ దిస్ వన్. ఇది పర్ ఫేజ్. సో వాట్ ఈస్ లైన్ టు లైన్ సెండింగ్ అండ్ వోల్టేజ్ అంటే √3 ఇంటూ దిస్ వన్, దట్ ఈస్ ద వోల్టేజ్ ఎట్ సెండింగ్ ఎండ్. సెండింగ్ ఎండ్లో పెరిగింది చూడండి, ఎందుకంటే కెపాసిటివ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి కెపాసిటివ్ ఎఫెక్ట్ వల్ల పెరుగుతుంది. సాధారణంగా వోల్టేజ్ డ్రాప్ అనుకుంటాం. షార్ట్ ట్రాన్స్మిషన్ అయితే తక్కువ ఉంటుంది, ఈ మీడియం అండ్ అబోవ్ అయితే IC2 VES ఇంటూ JYC2. సో IC2 దిస్ ఇస్ ద రెక్టాంగులర్ ఫామ్. ఇప్పుడు మనకి IC2 వచ్చింది, IL వచ్చింది, ఈ రెండు యాడ్ చేస్తే IS వస్తుంది. IS వస్తుంది. IS ఇలా వచ్చి ఇలాగ వెళ్తుంది కదా, కాబట్టి ఫైనల్గా విల్ గెట్ IS ఈస్ IL ప్లస్ IC2. సో ఇది ప్లస్ ఇది నౌ IS ఈస్ దిస్ వన్. అయిపోయింది. వాడు అడిగింది VS IS వచ్చింది, VS కూడా ఈ లైన్ టు లైన్ వోల్టేజ్ ఇది. నౌ వాట్ ఈస్ ఎఫిషియన్సీ అన్నాడు. ఎఫిషియన్సీ అంటే ఆల్రెడీ మనకి రిసీవింగ్ ఎండ్లో వాడు 40 మెగావాట్ ఇచ్చాడు కాబట్టి రిసీవింగ్ ఎండ్లో, సెండింగ్ ఎండ్ దగ్గర ఎంత పవర్ ఇస్తానో కనుక్కోవాలి. సో అది PS ఈక్వల్ టు VS నాట్ VS, √3 ఇంటూ VS ఈజ్ లైన్ టు లైన్ వోల్టేజ్, IS ఇంటూ cos πS. ఇక్కడ √3కి √3 వేస్తాను, VS ఈజ్ 128 లైన్ టు లైన్ వోల్టేజ్, √3 అది ఇక్కడ మెజర్ చేస్తాను ఇది. నౌ IS ఈజ్ సెండింగ్ అండ్ వోల్టేజ్, సెండింగ్ అండ్ కరెంట్ ఇంటూ కాస్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్. కరెంట్ యాంగిల్ ఎంత -26.27, అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇది రిఫరెన్స్ తీసుకుంటే VS, IS ఏమో ఇది VS, ఈ రెండు అంటే ఈ యాంగిల్ యాడ్ చేస్తే ద యాంగిల్ బిట్వీన్ IS అండ్ VS వస్తుంది. అందుకు ఇది చేయాల్సి వచ్చింది, ఇలా వస్తుంది, చేయాల్సి వచ్చింది కాదు. సో నౌ PS ఈజ్ 44.4 మెగావాట్. వాట్ ఈజ్ ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. అవుట్పుట్ ఎంత ఇచ్చింది 40, ఇన్పుట్ ఎంత 44.4, సో 90.1. సి ఈ నెంబరు తేడా మిస్టేక్ రాకూడదు, ఈ నెంబరు మిస్టేక్ రాకూడదు, హైలైట్ చేసుకోవాలి VS, ఈ నెంబరు మిస్టేక్ రాకూడదు. మిస్టేక్ రాకపోతేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇంత కొంచెం వర్క్ చేస్తే 50% అయినా ఇస్తారేమో నాకు డౌట్. సి దిస్ ఇస్ ద అంటే ఇలా హైలైట్ చేయాలి, ఎందుకంటే వాడు VS అడిగాడు, ఇక్కడ కనుక్కున్నావు, IS అడిగాడు, ఇక్కడ కనుక్కున్నావు, ఎఫిషియన్సీ అడిగాడు, ఇక్కడ కనుక్కున్నావు. అవసరమైతే వీలైతే లాస్ట్లో VS లైన్ టు లైన్ ఇలా రాస్తాం, IS ఈజ్ దిస్.
ఎఫిషియన్సీ ఇలా రాస్తే ఎగ్జామినర్కి ఓకే వెరీ గుడ్ అని ఫుల్ మార్క్స్ వేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు ఫాలో, రైట్? సో కొంచెం నెంబరింగ్ ఎక్కువ ఆపరేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఆన్ ద ఆపరేషన్ ఆన్ ద క్యాల్కులేటర్. టక ఫింగర్ మూమెంట్ ఉండాలి, పేపర్ మీద పెన్ రావాలి, నెక్స్ట్ ఏం చేయాలో మైండ్లోకి రావాలి. ఉన్నది సింపుల్గా ఏంటంటే పై నెట్వర్క్ నీకు లోడ్ ఇస్తాడు, ఐఆర్ కనుక్కుంటావు, లోడ్ వోల్టేజ్ ఇస్తాడు కాబట్టి IC1 కనుక్కుంటావు, రెండు యాడ్ చేస్తే IL వస్తుంది. ఈ ఐఎల్ను IC1 ఈ ఐఎల్ వల్ల ఇక్కడ డ్రాప్ వస్తుంది. దిస్ డ్రాప్ ప్లస్ విఆర్ బికమ్స్ ద విఎస్, ఎందుకంటే ఈ వోల్టేజ్ ఈస్ విఎస్. సో వెన్ యూ గెట్ ద విఎస్, then you can find IC1, IC2, then IC2 plus IL becomes IS. So what he asked, what is the sending voltage, what is the sending current, what is the efficiency of the transmission line. That is the final question he asked, and you get and you achieved what you want. Okay, ఫైనల్గా మీరు కావాల్సింది ఎంత వచ్చిందో ఇలా వేస్తే ఒక సమ్మరీ లాగా ఎగ్జామినర్కి ఈజీగా ఉంటుంది. యూ మస్ట్ బి వెరీ ఫెయిత్ఫుల్, యూ మస్ట్ బి వెరీ కాషియస్ while operating the calculator and putting that number on the paper. You must be very careful and very అంటే సెన్స్ఫుల్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి. దెన్ యూ గెట్ ద మార్క్స్.